హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది రాగి రోటీస్ అండి. మరి సాఫ్ట్ అండ్ సూపర్ హెల్తీ రాగి రోటీస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా మరి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 1 కప్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకున్నానండి. నేను ఆ కప్తోని మెజర్మెంట్ చేసుకొని తీసుకున్నాను. మీకు ఏ కప్ ఉంటే ఆ కప్తో తీసుకోవచ్చు. బట్ వాటర్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ మీద మనం ఏ కప్తో అయితే రాగి ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. తీసేసుకొని బాగా మరగనివ్వాలి వాటర్ని. ఇలా బాగా మరిగిన తర్వాత మన ఫ్లోర్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటే ఉండలు ఉండకుండా ఉంటుంది. ఉండలు లేకుండా చూసుకోవాలండి మనం కలిపేటప్పుడే. ఉండలు ఉంటే ఏంటంటే మన రోటీస్ బాగా రావు. సో ఇలా కలిపేశాక దీని మీద మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే బాగా హీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ తడుపుకొని మన చేతికి ఇలా కలుపుకోవాలండి పిండిని. మనం ఓన్లీ వాటర్తోనైనా చేసుకోవచ్చు, లేదా ఇందులో ఘీ కానీ లేదంటే ఆయిల్ కూడా యూస్ చేయవచ్చండి. కానీ హెల్తీగా ఉండాలి అని అంటే మనం ఇలా ప్లెయిన్గా కానీ ఘీ యూస్ చేయడం బెటర్ అండి. సో చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో వాటర్ తడుపుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా నేను ఘీ యూజ్ చేశానమాట. ఎందుకంటే ఘీ యూజ్ చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటాయండి రోటీసు. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు రోటీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక తవ్వాని పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలండి తవ్వాని. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ తీసేసుకొని మనం రోటీస్ ప్రిపేర్ చేసుకుందాం. మీ దగ్గర రోటీ మేకర్ ఉంటే రోటీ మేకర్ యూస్ చేయొచ్చండి. లేదు అని అంటే ప్లేట్ మీద కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఇలా రోటీ మేకర్ యూస్ చేశాను. సో ఇలా మెత్తగా ఒత్తుకోవాలండి, మెల్లగా ఒత్తుకోవాలి. ఎందుకనంటే బాగా గట్టిగా ఒత్తుకుంటే ఏంటంటే ఇదైపోతాయి అన్నమాట, గట్టిగా వచ్చేస్తాయి రోటీస్. సో ఒక ట్యాప్ ఇవ్వాలంతే. మనం పూరీలు ఒత్తుకుంటాం కదండి, అలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ప్యాన్ మీద పెట్టేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలండి. అలా అని చెప్పి మరీ గట్టిగా ట్యాప్ చేయకూడదండి, రోటీస్ పొంగవు. ఇలా వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోండి. ఇక్కడ స్మాల్ టిప్ ఏంటి అని అంటే మన డో అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి అండ్ అలాగే మన తవ అనేది హీట్గా ఉండాలండి. అప్పుడు రోటీస్ బాగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా అయిపోయిన తర్వాత వీటిని తీసి మన హాట్ బాక్స్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిగతా రోటీస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ అండి. సో ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కావాలి అని అంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అనంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ మరిన్ని వీడియోస్ చేయాలని కూడా అనిపిస్తుందండి. సో మరిన్ని రెసిపీస్ కోసం
చాలండి. ఫాలో కొట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీకేమైనా రెసిపీస్ కావాలి అన్నా కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి.